ప్రతి సంవత్సరం సంక్రాంతిలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసులోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్ గుంటూరు కారం, 13న సైంధవ్, 14న నా సామిరంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. ఓ రోజు ముందు నుంచి హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ ప్రీమియర్స్ నుంచి టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే హనుమాన్ సినిమా సంక్రాంతి రేసులో మొదటి హిట్ మూవీగా నిలుస్తోంది. ఆ తర్వాత గుంటూరు కారం ఓవర్సీస్ షోస్ స్టార్ట్ కానున్నాయి. ఈ మూవీపై హైప్ బాగుంది కాబట్టి టాక్ యావరేజ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ కనిపించడం గ్యారంటీ. సైంధవ్ యాక్షన్ మోడ్లో కనిపిస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ మామ నుంచి నాగార్జునకు షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అనగానే వెంకటేష్ కి సపోర్ట్ ఇస్తారు అనే మాట ఉంది. కానీ ఈసారి జనవరి 13 కన్నా 14న వచ్చే నా సామిరంగా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని సినిమాలకు యూఏ సర్టిఫికేట్ ఉండటం, పండుగ సీజన్ కావటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాయి. ఇన్ని రోజులు ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుంది అనే ప్రశ్న మూవీ లవర్స్ లో ఉండేది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఈ రోజు గడిస్తే ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి.